ఓ సూర్య భగవాన్ నమస్కారం, అందుకో మా శుభాకాంక్షలు. నీ దొంగ నమస్కారాలు చాలే కానీ ఏంది ఈరోజు ఇంత తొందరగా లేచిండావు? Emotional damage. ఏం చెప్పమంటావు స్వామి, వాడెవడో కల్లోకి వచ్చి మరీ నిద్ర లేపుతున్నాడు. ఎవరా మహాన్ భావుడు ఇంతకు ఏం చెప్పాడు? ఏం చెప్పాడో నువ్వు విను. పొద్దున్నే లేకండ్రా, ఒంటికి మంచిది. పొద్దున్నే లేచి చదివితే జ్ఞాపకం ఉంటుంది. బాగానే చెప్పాడు. అరే బాబు ఇక మీద నువ్వే విన్ని రోజు కల్లోకి వచ్చి లేపేయి. అంటే రోజు కళ్ళకొచ్చి టార్చర్ చేస్తారా? అంతేగా అంతేగా. పువ్వు కావాలా స్వామి? నన్ను పొద్దున లేపాలని స్కిచ్ చేసావుగా, నీకు పువ్వు ఇవ్వడం క్యాన్సిల్. ఒరే ఆ పువ్వు వచ్చిందే నా కాంతి వల్ల, నాకే ఆ పువ్వు ఇవ్వనంటావా? అంతేగా అంతేగా. సర్లే గాని ఎక్కడికి ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నావు? నీకేంటయ్యా ఆకలి వేయదు, దప్పిక ఉండదు. మేము మనుషులం, మాకు ఆకలి వేస్తుంది. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు గార్డెన్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా ఇంగ్లీషు? మునక్కాయలు కోసుకోవడానికి మునగ తోటకి వెళ్తున్నాను స్వామి. చాలా ఆ దట్టే. అబ్బబ్బబ్బా, మునక్కాయలు ఏమైనా కాసిందా మావా? చెట్టు నిండా మునక్కాయలే. అయినా మనకి ఇన్ని కాయలు అవసరం లేదు కానీ ఏ ఒకటో రెండో కోసుకుందాం. ఆ ఒకటి ఇదేంటి ఎంత పొడుగుంది, అయినా మనకి సరిపోదులే, ఇంకోటి కోసుకుందాం. ఆ రెండు ఏ రాయహా, ఏంటి శాశ్వతంగా చెట్టుగా అంటుకుపోదాం అనుకున్నావా? నాలాంటి పుణ్యాత్ముడి కడుపులో పడుతున్నావు, సంతోషపడు. మొత్తానికి మునక్కాయలు అయితే కోసుకున్నాం. ఈరోజు మునక్కాయ సాంబార్ చేద్దామా, మునక్కాయ వేపుడు చేద్దామా? ఏదైతే ఏముందిలే, నోటికి టేస్టీగా ఉంటే చాలు. అదేంటో కానీ మామ, ఈ ఫ్రిడ్జ్ లో తినడానికి ఏమీ లేకపోయినా రోజుకు 4 సార్లు ఓపెన్ చేసి చూడడం అలవాటు అయిపోయింది. ఇందులో ఏం లేదు గానీ మనం ఇంకో వంట స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం కోసుకొచ్చిన మునక్కాయలు కడుక్కోవాలి. ఈ కత్తి ఎక్కడ పెట్టామబ్బా, కనిపించట్లేదు. ఇదేనా మావా, కత్తి కోసం వెతికితే ఆక్సా బ్లేడ్ దొరికింది. ఈ కత్తి ఎక్కడున్నావమ్మా, తొందరగా దొరికి. మొత్తానికి దొరికింది. ఇప్పుడు మనం ఈ మునక్కాయల్ని ఒకే సెకండ్ లో కట్ చేద్దామా? ఒక్క సెకండ్ లో ఎలా కట్ చేయాలో చూపిస్తే చూసేయండి మావా. మంట ఎక్కించే మిరపకాయలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత చేతికి దొరికాక గిన్నెని స్టవ్ మీద పెట్టేయాలి. ఇప్పుడు పామాయిలో పెనాయిలో పామాయిలో సన్ఫ్లవర్ ఆయిల్ పోసేయండి. తర్వాత ఆవాలు కొన్ని దాంట్లో వేసేయండి. అవి వేసిన తర్వాత కాస్త వెనక్కి జరగండి, లేదంటే అది ఎగిరి మీ మూతి మీద పడుతుంది. దాంతో మీ మూతి కాస్త కొండముచ్చులా తయారవుతుంది. తరువాత కట్ చేసుకున్న ఆనియన్ని కూడా సేమ్ అలానే వేయండి. ఆ తరువాత కాసేపు అటు ఇటు తిప్పండి. నెక్స్ట్ అది కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా వేసేయండి. వేసిన టమాటా నల్లగా మార్చేయకుండా లైట్ గా వేగనివ్వండి. ఆ తరువాత కట్ చేసుకున్న మునక్కాయలు వేసేయండి. తర్వాత మీకు కావాల్సినంత సాల్ట్ తీసుకొని దానిపైన చల్లేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత దాని మీద 5 నిమిషాల వరకు ప్లేట్ మూసిపెట్టండి. ఈలోపు మీ పాచిపల్లి తోమేయండి. తర్వాత మీకు కావాల్సినంత గొడ్డు కారం, ధనియాల పొడి వేసేయండి. తర్వాత అటు ఇటు మిక్స్ చేసి కాస్త వాటర్ పోసేయండి. వాటర్ పోసిన తర్వాత కాస్త మిక్స్ చేసి దానిపైన మళ్ళీ మూత పెట్టేయండి. ఈసారి మళ్ళీ పళ్ళు తోమాల్సిన అవసరం లేదు కాబట్టి కాసేపు వదిలేసి తర్వాత ప్లేట్ లో వేసుకొని మింగడమే. కుందరదన మందగమన మధుర వచన. వావ్. సబ్స్క్రైబ్ చేసుకోమావా.